नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। भैंसा ज़राई मार्केट कमेटी दफ्तर में शिंदे आनंदराव पटेल ज़राई मार्केट कमेटी चेयरमैन ने खलीजी ममालिक में फ़ौत होने वाले ताल्लुक़ा मधोल के 2 अफराद जिनमें मौज़े तिम्मापुर के एम सुधाकर और मौज़े कोतलगांव के नरसैया के अफराद ख़ानदान को तेलंगाना कांग्रेस हुकूमत की जानिब से मंजूरा रकम फ़ीकस 5-5 लाख रुपये की प्रोसीडिंग कापियाँ हवाले की। इस मौके पर कुबीर कांग्रेस कायद जावेद खान के अलावा दीगर भी मौजूद थे। దుబాయ్ మరి బైరాన్ స్టేట్లో సట్ల సుగుణ నర్సయ్య కోతల్గాం మెండోళ్ళ అనిత సుధాకర్ తిమ్మాపూర్ వీళ్ళ ఇద్దరు భర్తలు చనిపోవడం జరిగింది। మరి జీవో నంబర్ 215 ప్రకారంగా 2/1/2025 లో 5 లక్షల రూపాయలు ప్రవాసీ ప్రజాభవన్ హైదరాబాద్ నుంచి మంజూరు చేయడం జరిగింది। మరియు వీళ్ళ పిల్లలకు రేపు గురుకులాల అడ్మిషన్ ఇవ్వడం కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా చేయడం జరుగుతుంది। అదే కాకుండా గల్ఫ్ దేశాల్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళకు సుఖ ఇప్పుడు వాళ్ళకిటో అడిగితే ఇక్కడ మా పిల్లలు ఇండియాలో ఉన్నారంటే వాళ్ళకు సుఖ గురుకులాలు కానీ ఇంకా ఏది సౌలత్ అయినా ప్రభుత్వం చేయడానికి ఉంది। మరి ఈ అడ్వైజర్ కమిటీలో చైర్మన్ ఎన్ఆర్ఐ సేల్ బిఏ వినోద్ కుమార్ రెడ్డి, మంద భీమరెడ్డి గారు, టిపిసిసి ప్రవాసీ ప్రజావాణి చైర్మన్ చిందారెడ్డి గారు, వీళ్ళు దాంట్లో సాయం చేయడం జరిగింది। మరి ఇక్కడ మన మొట్టమొదటిసారి బైసా మండలంలో ఈ 5 లక్షల అమౌంట్ ఇవ్వడం జరిగింది। మరి దానికి సీఎం గారికి థ్యాంక్స్ చెప్పడం, అలా ప్రభుత్వానికి సుఖ థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత మహిళలకు ఎంత కష్టం ఉంటుంది, పిల్లలకు మహిళలకు దానికి చాలా బాధ అలాగే అర్థమవుతుంది। మరి అటువంటి సమయంలో ఈ 5 లక్షలు సరిపోకుండా ఈ 5 లక్షలు ఇవ్వడంతో పాటు మరియు మిగతా అన్ని ఫెసిలిటీస్ పిల్లల కోసం ప్రభుత్వం చేయడం జరుగుతుంది। వాళ్ళకి ఏం కష్టం కాకుండా చూసుకోవడం జరుగుతుంది। మరి అందుకోసం ఈ రోజు మరి ఇక్కడ మా దగ్గర ఈ ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది। దాని తర్వాత వాళ్ళకు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది। మరి ఈ రోజు మరి ప్రభుత్వానికి థ్యాంక్ చెప్తూ మరి ఇటువంటి బీద వాళ్లకు మరి ఎవరికి పొట్టకు లేక కూడు లేక వాళ్ళు బయట దేశం పోయి బతుకుతారు, మరి అటువంటి వాళ్లకు ప్రభుత్వం వాళ్ళ కష్టం జరగద్దని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది। ఈ రోజు ఉన్నది ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కేబినెట్ కు అందరికీ థ్యాంక్ చెప్తూ వీళ్ళకి సుఖ మరి ఏ కష్టమైనా మళ్ళా మీరు ఏదైనా ఉంటే పిల్లలకు కానీ మీకు ఏదైనా అయితే తప్పకుండా మాకు చెప్పగలుగుతారు। మేము ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి ఏదైనా మీకు ఇంకా ఏ రకమైన పని చేయడానికి పిల్లల కోసం ఏదైనా సాయం చేయడానికి సహకారంగా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నా। జై హింద్। नाजरीन आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।